మీరు కనుక మన ఛానల్కి కొత్తవారైతే జెన్జీ హారర్ స్టోరీస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకా కథలోకి వెళ్తే, అది అర్ధరాత్రి వేళ. వర్గా గ్రామస్తులు అగస్త్య అని పిలువబడే తాంత్రికుణ్ణి కలిశారు. ఆ గ్రామస్తులంతా అగస్త్యతో ఇలా చెప్తారు: 20 ఏళ్ల వయసు గల కుర్రవాళ్ళంతా నిద్రలో చనిపోతున్నారు అని. దాంతో అగస్త్య ఒక ఈల వేసి తన పెంపుడు కుక్కల్ని పిలుస్తాడు. అవి సాధారణ కుక్కలు కావు. వాటిని చిన్నప్పటి నుంచి తాంత్రికులకు ఉపయోగపడేలా వాటిని తయారు చేశాడు. వాటిపైన మంత్రశక్తి ఉంది. దానివల్ల అవి ఆత్మల్ని పసిగట్టగలవు, వాటిని కొరికి చంపగలవు కూడా. మంత్రశక్తి పొందిన కుక్కల యొక్క నుదుటి మీద స్పైరల్ సింబల్ ఉంటుంది. అయితే ఈ కుక్కల్లో ఒక చిన్న కుక్క పిల్ల కూడా ఉంది. అగస్త్య దానికి ధరణి అని పేరు పెట్టి ఎంతో ఇష్టంతో దానికి దెయ్యాల గురించి చాలా విషయాలు చెప్పేవాడు. అయితే ధరణి ఇంకా మిగతా కుక్కలకు ఆ దెయ్యం గ్రామంలో ఎక్కడ ఉందో పసిగట్టండి అని అగస్త్య ఆజ్ఞ ఇచ్చాడు. అగస్త్య ఆజ్ఞ మేరకు కుక్కలన్నీ ఆ రాత్రి వేళ ఆ దెయ్యం కోసం గ్రామం మొత్తం చుట్టాయి. కానీ ఏవీ కనిపెట్టలేకపోయాయి. అప్పుడే ధరణి ఒక విచిత్రమైన వాసనని పసిగట్టింది. అది వర్గా గ్రామానికి ఆనుకొని ఉన్న అడవి నుంచి వస్తుంది. అగస్త్య కుక్కలతో కలిసి ఆ అడవిలోకి వెళ్ళాడు. చాలా దూరం నడిచాక అక్కడ వారికి ఒక గుహ కనబడింది. వెంటనే అగస్త్య మంత్రాలు జపిస్తూ లోపలికి వెళ్ళాడు. ఆ దెయ్యాన్ని వశపరుచుకొని బంధించాలి అని అనుకున్నాడు. కానీ అప్పుడే అగస్త్య ఆ గుహలో ఒక నీడని చూశాడు. అది చూడగానే అగస్త్యకి గుండాగినంత పనైంది. ఆ గుహలో ఉన్నది దెయ్యం కాదు, అది ఒక డీమన్. ఇవి చాలా తెలివైనవి. ఇవి ప్రకృతిలో దొరికే జీవరాశుల యొక్క ఆత్మలను తిని బ్రతుకుతుంది. ఈ డీమన్లు తిన్న ఆత్మలు ఆ డీమన్లో ఐక్యమైపోయి పునర్జన్మలు ముక్తి లేక బాధలతో పీడించబడతాయి. వీటికి చిక్కడం అంటే 100 దెయ్యాలకి చిక్కడం కంటే ప్రమాదకరం. అందులోనూ ఆ డీమాన్కి ఆత్మలను కంట్రోల్ చేసే శక్తి ఉంది. దాంతో అగస్త్య ఇంకా కుక్కలు ఆ డీమన్తో భీకరమైన యుద్ధం చేశారు. వారు ఎన్ని మంత్రాలు వేసినా ఆ డీమన్కి ఎటువంటి హాని జరగడం లేదు. దాంతో అగస్త్యకి వేరే మార్గం లేక తన శక్తులన్నీ దారబోసి శివకని అనే శక్తిని తయారు చేశాడు. అది మంటల్లో వేస్తే సాధారణ మంట కూడా శివశక్తితో అగ్నిజ్వాలల్లా మారిపోతుంది. దాంతో అగస్త్య దానిని అగ్నికి ఇస్తాడు. కానీ అప్పటికే ఆ డీమన్ చాలా వరకు కుక్కల్ని చంపి అగస్త్య మెడను విరిచేసి చంపేస్తుంది. కానీ అప్పటికే శివకని అగ్నిలో కలవటం వల్ల ఆ అగ్ని ఆ డీమన్ని దహించి చంపేస్తుంది. ఆ పోరాటంలో అందరూ చనిపోయారు, ఒక్క ధరణి తప్ప. ధరణి అగస్త్య గుర్తుగా ఆ శివకనిని తనతో తీసుకెళ్లి అగస్త్య గుడారంలో దాస్తుంది. గాయాల వల్ల సరైన తిండి లేకపోవడంతో ధరణి సహాయం కోసం మనుషులు ఉండే ప్రాంతాలకు వెళ్ళేది. కానీ ఈ గ్రామస్తులు దాని నుదుటిపైనున్న స్పైరల్ సింబల్ని చూసి ఇది తాంత్రికుల కుక్క అని ధరణికి దూరంగా ఉండేవారు. ధరణి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎంతో దూరం ప్రయాణం చేశాక అది సిటీకి వచ్చింది. అక్కడ తిరిగి తిరిగి ధరణి కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తెరిచేసరికి మాయా అనే 10 ఏళ్ల పాప ధరణి గాయాలకు మందు రాస్తూ ఆడుకుంటుంది. కళ్ళు తెరిచిన ధరణిని చూసి మాయా సంతోషించి ఇలా అంటుంది: ఈ రోజు నుంచి నువ్వు నాతో ఉండాలి అని చెప్పి తనకి ఒక కొత్త పేరు ఇస్తుంది. అదే చింటూ. చింటూకి మాయా అంటే చాలా ఇష్టం. తన పట్ల విశ్వాసంతో ఉంటుంది. మాయా ఎక్కడికి వెళ్తే చింటూ అక్కడికి వెళ్తుంది. వీరు ఎంతో సంతోషంగా ఉంటారు. కానీ వారి సంతోషం ఎన్నో రోజులు లేవు. వరల్డ్ వార్ 3 మొదలవుతుంది. దాంతో దేశంలోని యువకులను ఆడామగా తేడా లేకుండా అందరినీ యుద్ధంలో పాల్గొనాలి అని ఆర్డర్స్ వచ్చాయి. దాంతో మాయా వాళ్ళ తల్లిదండ్రులు మాయా ఇంకా చింటూని గవర్నమెంట్ కేర్ సెంటర్లో ఉంచి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి మాయా ఆడటం నవ్వటం మానేస్తుంది. కానీ చింటూ ఏమీ చేయలేదు. అప్పుడే ఒకరోజు స్పైస్ ద్వారా మిలిటరీకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే శత్రువులు చిన్న చిన్న గ్రూప్స్గా దేశంలోకి వచ్చారు అని. ఈ గ్రూప్స్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే కేర్ సెంటర్లో ఉంచిన పిల్లల్ని చంపి సోల్జర్స్లో యుద్ధం చెయ్యాలి అన్న మోరల్ని దెబ్బతీయాలి అని. దాంతో గవర్నమెంట్ దేశవ్యాప్తంగా అడవుల్లో బంకర్స్ని తయారు చేసి వారిని అందులో దాచి ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా ఉండాలి అని ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగానే పిల్లల్ని 60 మందిగా డివైడ్ చేసి
ప్రతి 60 మందికి ఒక రిటైర్డ్ మిలిటరీ మ్యాన్ని కేర్ టేకర్గా ఉంచి 30 రోజులు పోలీసులతో అడవికి కాపలా ఉంచాలి అని ప్లాన్ చేశారు. ఈ 30 రోజుల్లో వాళ్ళు ఎలా అయినా ఎనిమీ గ్రూప్స్ని మట్టు పెట్టాలి అని అనుకుంటారు. అయితే మాయా వాళ్ళని చూసుకునే మిలిటరీ ఆఫీసర్ పేరు గిరి. అతని పనల్లా పిల్లలకి వంట వండి పెట్టడం, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం. అక్కడ వంట ఈజీగా అయిపోయేందుకు ఇన్స్టెంట్ ఫుడ్ సప్లైస్ని ఉంచారు. వాటిని పిల్లలైనా వండగలరు. దాంతో గిరి పిల్లలందరికీ రోజు ఈ అడవిలో ఎలా ఉండాలి అని ట్రైనింగ్ ఇస్తాడు. మంటని ఏర్పాటు చేసుకోవడం, కర్రలు కొట్టుకురావడం, ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి మంచి మంచి ఆటలు చెప్పడం లాంటివి చేసేవాడు. అలానే వారికి బోర్ కొట్టకూడదని వాళ్ళందరికీ రాత్రివేళ క్యాంప్ ఫైర్ ముందు కూర్చొని దెయ్యం కథలు చెప్పేవాడు. కానీ చింటూకి ఆ ప్రదేశంలో అనీజీగా ఉంటుంది. అక్కడి వాతావరణం ఏదీ చింటూకి నచ్చదు. చింటూ తాంత్రిక కుక్క అవడంతో సహజంగానే తను సూపర్ న్యాచురల్ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేయగలదు. ఈ అడవిలో ఏదో కీడు ఉందని చింటూ ఇక్కడికి రాగానే పసిగట్టింది. అది ఏంటో తెలుసుకోవాలి అని అనుకుంది. కానీ తల్లిదండ్రులను వదిలి రావడం వల్ల మాయా ఒంటరిగా ఫీల్ అవుతుంది. దాంతో చింటూని పట్టుకొని అస్సలు కదలనివ్వడం లేదు. రాత్రి అవటం వల్ల గిరి అందరినీ తీసుకొని బంకర్ లోపలికి వెళ్ళాడు. అందులో పిల్లలందరూ నిద్రపోవడానికి మంచాలు ఉంటాయి. గిరి ఎవరికి నచ్చిన మంచం పైన వారు పడుకోండి అని చెప్తాడు. పిల్లలంతా నిద్రపోతుంటే గిరి బంకర్ బయటికి వచ్చి క్యాంప్ ఫైర్ వెలుగులో బుక్ చదువుకుంటూ ఉంటాడు. అలానే మాయ మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఇదే సరైన సమయం అని చింటూ అడవిలోని రహస్యాన్ని తెలుసుకోవడానికి అడవిలోకి వెళ్తుంది. అది వెళ్ళే కొద్దీ ఏదో చెడు వాసన పెరుగుతూ ఉంటుంది. కానీ దానికి ఆ అడవిలో ఎటువంటి ఆత్మలు కనపడటం లేదు. చింటూ అలానే నడుచుకుంటూ ఇంకా లోపలికి వెళ్తుంది. ఆ అడవి చాలా దట్టంగా ఉంది. కానీ దానికి ఒక్కటంటే ఒక్క జీవరాశి కూడా కనపడదు. కొంత దూరం వెళ్ళాక చింటూ చూసిన దానికి షాక్ అయ్యింది. ఈ అడవిలో ఉండే జంతువుల శవాలు ఇంకా వాటి అస్థిపంజరాలు అన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆ తర్వాత చూసిన దానికి చింటూ వెన్నులో వణుకు పడుతుంది. అక్కడ ఒక జలపాతం ఉంది. అది ఒక కొండ నుంచి పారుతూ ఉంది. అయితే ఆ కొండ మనిషి పొర్రెలతో తయారు చేసి ఉంది. ఎన్నో ఏళ్ల క్రితం చేసిన కొండ కాబట్టి దాని నుంచి చెట్లు కూడా వచ్చాయి. అయితే ఆ కొండకి ఒక గుహ ఉంది. చింటూకి లోపల ఏదో ఉంది అని అర్థమైపోయింది. కానీ లోపలికి వెళ్ళటం ప్రమాదమని, చింటూ చూసిన ప్రమాదం గురించి మిగతా వారికి తెలియాలి అని పరిగెట్టుకుంటూ బంకర్ దగ్గరికి వస్తుంది. క్యాంప్ దగ్గర గిరి బుక్ చదువుకుంటూ కనపడతాడు. చింటూ గిరి పైన అరుస్తూ ఏదో చెప్పాలి అని ప్రయత్నిస్తుంది. కానీ గిరికి ఏమీ అర్థం కాదు. అప్పుడే చింటూ ఏదో వాసన రావటం పసిగట్టి సైలెంట్ అయిపోతుంది. ఎవరో ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ బంకర్ వైపు వస్తాడు. అతను గిరిని పట్టుకొని దాక్కోవాలి, మనం దాక్కోవాలి అని అంటాడు. అయితే గిరి వెంటనే అతను ఎవరో కనిపెడతాడు. అతను ఈ అడవిలో పిల్లలకి కాపలాగా ఉంచిన ఫారెస్ట్ పోలీస్ ఆఫీసర్లో ఒకడు అని. గిరి అతనితో ఇలా అంటాడు, ఏమైంది, శత్రువులకి మనం పిల్లల్ని ఇక్కడ దాచినట్టు తెలిసిపోయిందా అని. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కంగారుగా ఇలా అంటాడు, అది శత్రువు కాదు, దెయ్యం, కాదు కాదు, భూతం, రాక్షస భూతం అని అంటాడు. ఆ మాటలకి గిరికి ఏమీ అర్థం అవ్వదు. అప్పుడే ఆ మంచులో నుంచి పొడవైన ఆకారం నడుచుకుంటూ వస్తుంది. అది సుమారు 12 అడుగులు ఉంది. అది దెయ్యమో భూతమో కాదు, డీమన్, శాపగ్రస్తమైన పిశాచులు. దానికి 4 చేతులు ఉంటాయి. దానిని చూసి చింటూ అరవడం మొదలుపెట్టింది. ఎందుకంటే చింటూకి బాగా గుర్తు. చింటూ కుటుంబం ఇంకా అగస్త్య ఇలాంటి ఒక డీమన్ చేతిలోనే పోరాడి చనిపోయారు అని. ఆ డీమన్ చేతిలో బ్లాక్ కలర్ క్యూబ్ ఒకటి ఉంది. ఆ క్యూబ్లోకి ఆ పోలీస్ ఆఫీసర్ని లాగేసింది. వెంటనే గిరిధర్ భయపడిపోయి అక్కడే ఉన్న గన్తో ఆ డీమన్ని కాలుస్తాడు. దాని నుంచి వచ్చిన యూవీ లైట్ వల్ల ఆ డీమన్ చెయ్యి కాలుతుంది. కానీ బుల్లెట్స్ వల్ల దానికి ఏమీ కాదు. ఆ డీమన్ గిరిని కూడా ఆ క్యూబ్లోకి లాగేస్తుంది. ఆ డీమన్ని బంకర్ నుంచి దూరంగా తీసుకెళ్ళాలి అని చింటూ దానిపైన అరిచి దాని వెంట పడేటట్టు చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఆ డీమన్కి చింటూ దొరికేసింది. వెంటనే చింటూ దానిని కొరకడంతో దానికి నొప్పి కలిగి చింటూని విసిరేస్తుంది. అప్పటికే తెల్లవారుజామున 4 అవడంతో సూర్యుడు మెల్లగా వస్తున్నాడు. అది గమనించిన డీమన్ అక్కడి నుంచి ఆ బ్లాక్ క్యూబ్తో పారిపోతుంది. చింటూకి అర్థమైంది ఆ డీమన్కి సూర్యుడు వెలుగు పడదని. అది తప్పకుండా ఈరోజు రాత్రి వస్తుంది అని. కానీ అంత శక్తివంతమైన దాన్ని ఎలా ఆపేది అని అనుకుంటుంది.
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ పార్ట్ చూడండి. టు బీ కంటిన్యూడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన జెన్జీ ఫెంటాస్టిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.